గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎర్రవెల్లి గోకర్ణ రిజర్వాయర్ లో ఎర్రవెల్లి తండా ముంపుకు గురవుతున్నాయి. మేము 2016-17 నుంచి ఉద్యమాలు చేసుకుంటాం, మాకు తోచినంత పోరాటం చేసుకుంటూ వస్తున్నాము. R&R ప్యాకేజ్ కొరకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఎర్రవెల్లి గ్రామ ప్రజలందరము తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుతం 2025లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎర్రవెల్లి గ్రామ పంచాయతీలో రద్దుకు నిర్ణయించుకున్నాము. ముఖముడిగా రద్దుకు మా భూములన్నీ కోల్పోతున్నాయి కాబట్టి మాకు దయచేసి ఏ ప్రతినిధులు పట్టించుకుంటలేరు. మా ఊరు దగ్గర, ఊరు పక్కనే కొండారెడ్డిపల్లి పక్కనే మాకు దగ్గర మా సారు వస్తే, మా రేవంత్ రెడ్డి సారు వస్తే మాకు కాపాడుకుంటారని చెప్పి కూడా మేము దయచేసి మీకు గౌరవిస్తున్నాం, వినతిస్తున్నాం. తండ ప్రజలు మా బాధ, మా గోస ఏ అధికారికి చెప్పినా, ఏ ప్రజాప్రతినిధులకు చెప్పినా, ఏ కలెక్టర్ చెప్పుకున్నా ఎవడు మా బాధలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్లకు మేము సిద్ధంగా రద్దు చేయాలని మేము ప్రజాప్రతినిధులతోటి కానీ కలెక్టర్లతో కానీ ఎవరితోటి ఏం చేసి ఏ వినతి పత్రం ఇచ్చినా వాడు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎలక్షన్ మేము రద్దు చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా ముఖ్యమంత్రి దాకా షేర్ చేయండి అని మా వినతి పత్రం ఇస్తాం. మేము ఎన్నికల కోనికి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మాకు ఇంత ముందుకు వెళ్ళి 10 ఏళ్ల నుంచి మాకు అన్యాయాలు జరుగుతున్నాయి. మా ఊరు రిజర్వాయర్లో పోతుంది అని చెప్పి మాకు అందరు ప్రజాప్రతినిధులు అందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు గత సంవత్సరం కిందనే డబ్బులు 10 ఏళ్ల కిందనే రిజర్వాయర్లో పోయినామని ఏం చేశారు, 10 ఏళ్ల కింద డబ్బులు ఇవ్వకుండా 2025లో మాకు డబ్బులు ఇచ్చి అట్లా మోసం చేసిరు. మాకు ప్రజెంట్ ఇప్పుడు మూడంగా ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆయన ఇప్పుడు చేస్తున్నారు, అయితే చేపిస్తా, న్యాయం చేపిస్తానే చెప్తున్నాడు. ఎప్పుడు పోయినా కానీ చేపిస్తానే చెప్తుండ్రు. మేము పోయినా కొద్దిగా ఆయన చేస్తాం పాటు మీకు అన్యాయం న్యాయం కూడా చేయకూడదు. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు తెలియకుండానే నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి కూడా ఇంతకుముందుకు పొలాలకు మాకు తెలియకుండా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి కూడా నోటిఫికేషన్ మన వేసిపోయారు మా ఊళ్ళో. దానికి మనసులో పెట్టుకుని మేము ఏమనుకుంటున్నామంటే, మా ఊళ్ళో ఇంతకుముందు 10 ఏళ్ల నుంచి ఏ పనులు తెలియవు. ఊరికి ఓ రోడ్ లేదు, ఓ నీళ్ళ ట్యాంక్ వస్తే క్యాన్సిల్ అయిపోయింది, ఓ రోడ్లు వస్తే క్యాన్సిల్ అయిపోయింది, ఓ ఇందిరామ్మ ఇల్లు వస్తే పోయే ఇల్లు ఎందుకు ఎవరి దగ్గరికి వాడినా కానీ మీ ఊరే పోతుంది కదా, ఊరే పోతుంది ఇంకెందుకు మీకు అని అంటారు ప్రతినిధులు. దాని గురించి మేము కూడా మాకు ఏ దానికి మాకు గ్రామంలో దేనికి రానప్పుడు ఊరుకు ఏది గవర్నమెంట్కి వెళ్ళిపోయేది లేనప్పుడు ఇంకా సర్పంచ్ ఎందుకు అనుకొని మేము కూడా ఊళ్ళో గ్రామ సంబంధంలో అందరూ మాట్లాడుకొని ఏమనుకుంటున్నామంటే, ఇంకా మనకు ఊరికి ఏమి ఇస్తలేరు ఈయనప్పుడు మనం ఇంకా దానికి మనకు సర్పంచ్ ఎందుకు కాకుండా R&R ప్యాకేజ్కి మేము